ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే చంద్రబాబు తన మార్క్ పాలన చూపడం ప్రారంభించారు. పదవి బాధ్యతలు స్వీకరించడానికి ముందే అధికారులకు ఆయన స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. విద్యా కానుక వ్యవహారంలో జగనన్న విద్యా కానుక అనే పేరు ఉన్నప్పటికీ విద్యార్థులకు వాటిని పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ధనం దుర్వినియోగం చేయవద్దని ఆయన అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. దీనిపై టీడీపీ కూడా ట్వీట్ చేసింది. తాము తుగ్లక్ నిర్ణయాలు తీసుకోమని కూడా వారు ట్వీట్లో వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో గురువారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. బడులు తెరిచిన వెంటనే విద్యార్థులకు ప్రభుత్వం పాఠ్య పుస్తకాలతో పాటు యూనిఫామ్, షూస్, బెల్ట్ అందిస్తారు. అయితే వైసీపీ ప్రభుత్వం వీటిపై జగనన్న విద్యా కానుక అని ముద్రించాయి. దీంతో అధికారులకు సందేహం ఏర్పడింది. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు బొమ్మ, ఇతర శిలాఫలకాలను ధ్వంసం చేయడమే కాకుండా చివరకు ప్రభుత్వ కార్యాలయాలకు కూడా వైసీపీ రంగులు వేయించారు. చంద్రబాబు కూడా అదే విధంగా జగనన్న విద్యా కానుక అని బెల్టులపై ఉంటే వాటిని పంపిణీ చేయకుండా నిలిపివేయమంటారేమో అని అధికారులు సందేహించారు. ఇదే సందేహాన్ని చంద్రబాబు వద్దకు తీసుకువెళ్లారు. చంద్రబాబు మాత్రం వాటిని పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. వీటి విలువ మొత్తం 855 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. బ్యాగ్, షూస్, బెల్ట్, యూనిఫామ్ 630 కోట్ల రూపాయలు విలువ చేస్తుండగా పాఠ్య పుస్తకాలు, డిక్షనరీలు కలిపి 225 కోట్ల రూపాయల విలువ ఉంది. అందువల్ల ఇంత ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం మంచిది కాదని వీటిని వెంటనే పంపిణీ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. గురువారం పాఠశాలలు పునః ప్రారంభం కావడంతో శుక్రవారం నుంచి వీటన్నిటినీ పంపిణీ చేయాలని నిర్ణయించారు. చంద్రబాబు నిర్ణయంపై తెలుగుదేశం పార్టీ ట్వీట్ చేసింది. చంద్రబాబుకు పేరు వస్తుందని అన్నా క్యాంటీన్లను రద్దు చేసి పేదల కడుపు కొట్టిన గత ముఖ్యమంత్రికి చంద్రబాబుకు ఎంత తేడా ఉందో తెలుసుకోవాలని టీడీపీ ట్వీట్ చేసింది. ప్రజాధనం వృధా కాకూడదు, పాలనలో పగ ప్రతీకారాలకు చోటు ఉండకూడదంటూ జగన్ బొమ్మ ఉన్న స్కూల్ పిల్లల కిట్స్ ను అలాగే పంపిణీ చేయాలని చంద్రబాబు ఆదేశించారని ట్వీట్ లో పేర్కొన్నారు. ఆయన్ను టీడీఎల్పీ నేతగా ఎన్నుకున్న సమయంలో ఎన్డీఏ కూటమి పక్షాల సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తాను కక్షలు ప్రతీకారాలు ఉండవని, తప్పు చేసిన వారిని మాత్రం చట్టపరంగా శిక్షిస్తామని పేర్కొన్నారు. అందుకు తగ్గట్లుగానే విద్యా కానుకకు సంబంధించి ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.